మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం విందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా అదిగో ప్రభా, మమ్మల్ని ప్రేమించిన గొప్ప తండ్రి నాయన, ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. మరొకసారి నాయన నీ వాక్యం వినడానికి నీ పిల్లలంతా కూడా ఎదురు చూస్తుండగా నీ వాక్యం విరిచి వడ్డించి ఆత్మీయ స్థితిలో నడిపించమని యేసు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమెన్. మంచిదండి. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారంగా నున్నందున అబ్రహాం ఐగుప్తు దేశములో నివసించుటకును అక్కడికి వెళ్ళెను. ఇది గత ఎపిసోడ్లో మనం కనాను దేశానికి అబ్రహాం వచ్చినప్పుడు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అక్కడ ఆ దేశంలో కరువు వచ్చింది. అది కూడా కరువు భారంగా ఉంది అక్కడ. అందుని బట్టి అబ్రహాము ఆలోచనతో అక్కడి నుంచి బయలుదేరి దాని పై వచనాలు చూస్తే దక్షిణ దేశానికి వెళ్ళాడని మరి అక్కడ 9వ వచనంలో చివరిలో చూస్తున్నాం. అక్కడికి వచ్చి ఐగుప్తు దేశానికి బయలుదేరి వచ్చాడు. మరి అక్కడికి వచ్చిన తర్వాత ఐగుప్తు దేశంలో ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, అదే ఆదికాండం 12వ అధ్యాయంలోనే 11వ వచనం మనం చదువుకుందాం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకును సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని నేను ఎరుగుదును. అంటే ఇక్కడ తన భార్య అయినటువంటి శారాయిని నీవు చక్కని దానివి నేను ఎరుగుదును అంటే అర్థం ఏంటంటే నీవు మంచి అందగత్తెవి. ఆ దినాల్లో శారాయి గొప్ప అందగత్తె. ఆయన అబ్రహాం ఎరిగి ఉన్నాడు. కానీ అబ్రహాము ఒక్క మాట కానీ దేవుణ్ణి అడిగి ఐగుప్తు దేశానికి వెళ్ళమంటావా, లేకపోతే ఇక్కడ ఉండమంటావా ఈ కనాను దేశంలో అని ఒక మాట దేవుణ్ణి అడగలేకపోయాడు. కానీ ఐగుప్తు దేశానికి తనకు తానుగా వచ్చి అక్కడ నివసించడానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆయనకు ఒక భయం పట్టుకుంది అబ్రహాంకి. ఏమిటి ఆ భయం అంటే దాని కింద వచనాల్లో చదువుకుందాం. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఐగుప్తులు నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకునిచ్చెదరు. అంటే ఎలాంటి భయం ఇది? నిన్ను బట్టి అంటే నా భార్య అయినటువంటి శారాయిని బట్టి, నిన్ను బట్టి నువ్వు నా భార్య అని తెలిస్తే ఐగుప్తీయులకి నన్ను చంపేస్తారు. దానికి ఒక పని చేయాలి. నువ్వు ఇప్పుడు నువ్వు నా భార్య కాదని చెప్పాలి, ఏ చెల్లెలని సహోదరుని చెప్పాలి. ఐగుప్తులు చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు ఈ మాట చెప్పాలని అబ్రహాము తన భార్య అయినటువంటి శారాయితో చెప్పాడు. అంటే మానవుడికి ప్రాణభయం అనేటటువంటిది ఒక అబద్ధం దగ్గర రుజువుపరుచుకుంటాడు. మన జీవితాల్లో కూడా అనేక అబద్ధాలు చెప్తున్నాం. మనం చెప్పేది అబద్ధాలు ఎక్కువ చెప్తున్నాం, కానీ నిజం చెప్పడం అనేది మనకి చేత కాదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 37వ వచనంలో ఏమంటున్నాడంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలయను, దీనికి మించింది దుష్టుడి నుంచి పుట్టిందని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రభు ఆ కొండ మీద ప్రసంగంలో చెప్పుకుంటూ వచ్చాడు. మరి అంత ఖచ్చితంగా ఏ మానవుడు ఉండడు, ఏ సేవకుడు ఉండడు, ఏ విశ్వాసి ఉండడు. మన నోటి వెంట నిజము కంటే అబద్ధాలే ఎక్కువ మాట్లాడతాం.
అది దేవునికి అయిష్టమైనది, ఇష్టమైనది కాదు. కానీ వాస్తవంగా చెప్పాలంటే అబ్రహాముకి శారాయి చెల్లెలు వరుస అవుతుంది. కానీ ఇప్పుడు చేసుకున్నాడు కాబట్టి భార్య. కానీ ఆమె మిక్కిలి సౌందర్యవతిది. తర్వాత వచనం చూద్దాం రండి. ఆదికాండం 12వ అధ్యాయంలో 13వ వచనం చదువుదాం. నీ వలన నాకు మేలు కలుగునట్టు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లుగా నీవు నాకు సహోదరమని దయచేసి చెప్పుమనెను. ఇది అబ్రాహాం. ఇందాక మనం చెప్పాం, వాక్యం వివరించాను కాబట్టి. 14వ వచనం కూడా చూద్దాం, చూడండి. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూచిరి. ఎప్పుడైతే అబ్రహాము శారాయి ఐగుప్తులో ప్రవేశించారో ఐగుప్తీయులందరూ కూడా శారాయిని చూసి పొగుడుతూ ఉన్నారు. ఏమని పొగుడుతున్నారు అక్కడ చూడండి. ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు. అంటే ఒక వ్యక్తి అందంగా ఉంటే అందరూ కూడా ఆ అందగత్తి మీదనే మన చూపు, మన తలంపు, మన ఆలోచన అంతా కూడా వాటి మీద కేంద్రీకరమై ఉంటుంది. అది దేవునికి ఇష్టం లేనిది. కానీ ఈ ఐగుప్తులకి దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. కానీ మనకైతే దేవుని భయం ఉంది, భక్తి ఉంది, భయభక్తులు కలిగి ఆయన ఆరాధిస్తున్నాం, భయభక్తులు కలిగి మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మనల్ని దేవుడు దీవిస్తాడనమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తర్వాత వచనాలు కొన్ని అర్థాలు వాక్యం ద్వారా నేను వివరిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుని ఆ దేవునికి ఆశీర్వాదం తీసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలు ఏకీభించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలయ్యా. నీ వాక్యం ద్వారా నీ బిడ్డలు విని ఉండగా జ్ఞాపకం చేసుకుంటూ అబ్రహాముని మా మధ్యకు తీసుకొచ్చారు ప్రభా. కనాను దేశంలో ప్రభా బలిపీఠం కట్టి ప్రార్థించాడు, ఆరాధించాడు. మరి అక్కడ గొప్ప కరువు వచ్చినప్పుడు ప్రభా ఆ దేశంలో ఐగుప్తుకు వెళ్ళాడు. అక్కడ కూడా ప్రభా తండ్రి అబ్రహాము చేసిన పొరపాట్లు కనపడుతున్నాయి. ఆ పొరపాట్లు మేము చేయకుండా, అబద్ధం చెప్పకుండా తండ్రి యథార్థంగా జీవించే భాగ్యాన్ని తండ్రి వాక్యం వింటున్న ప్రజలందరికీ కూడా దేవుని భయభక్తులకి ఆరాధించే భాగ్యాన్ని, ప్రార్థించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక నిత్యాదరణ సావాసము యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడే ఉండి నడిపించును గాక, ఆమెన్. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ వందనాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.